హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ వైష్ణవ్ ప్రాపర్టీస్. నేను ఉజ్వల్ అండి. ఫ్రెండ్స్, నేను ఇప్పుడు మన విజయవాడ ప్రసాదంపాడు లొకేషన్లో ఉన్నానండి. హైవేకి అతి సమీపంలో ఉన్నాను. ఈ వీడియోలో వచ్చేప్పటికి మనకి 3 BHK ఫ్లాట్స్ అనేవి సేల్కి వచ్చినాయండి. అయితే ఫ్లాట్ చూపించే ముందు ఎలివేటర్ అలాగే స్టేర్ కేస్ అది చూపిస్తున్నాను. ఎలివేటర్ అయితే చూస్తున్నారు కదండి, ఎక్కడ వచ్చిందనేది పైకి కిందకి వెళ్ళే స్టెప్స్ మధ్యలో వచ్చింది. సో గ్రానైట్ స్టెప్స్ ఎస్ఎస్ స్టైలింగ్ అది ప్రొవైడ్ చేశారు. స్టెప్స్ కూడా కొంచెం వైడ్ స్టెప్స్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే ఎలివేటర్ చుట్టూ కూడా చూడొచ్చండి, టైల్ క్లాడింగ్ అది చేయించడం జరిగిందండి. ఇది ఫ్లోర్కి 2 ఫ్లాట్లు వస్తాయి ఫ్రెండ్స్. ఈస్ట్ మరియు వెస్ట్ ఫేసింగ్ వస్తాయి. 2 ఫ్లాట్లకి మధ్యలో కూడా చక్కటి కామన్ కార్నర్ స్పేస్ ఇచ్చారు, చూడొచ్చు. అలాగే ఇప్పుడు మనం చూపించబోయేది అయితే వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్స్ అనేవి సేల్కి వచ్చినాయండి. ఇదంతా కూడా టేక్వుడ్ డోర్తో చేయించిన సింహద్వారము, అలాగే పక్కన కూడా టేక్వుడ్ విండోస్ అయితే ప్రొవైడ్ చేశారు, అది కూడా చూడొచ్చు. మంచి డిజైన్ డోర్ ఇచ్చారండి. ఇంకా ఫ్లాట్ లోపల చూద్దాం ఫ్రెండ్స్. ముందుగా అయితే మీకు లివింగ్ ఏరియా అయితే చూపిస్తున్నానండి. ఇదంతా కూడా లివింగ్ ఏరియా అయితే వచ్చింది. సీలింగ్ వర్క్, సీలింగ్ లైట్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే ఫ్లాట్ వచ్చేప్పటికి కబోర్డ్ వర్క్ ఇంకా చేయించలేదండి. ఫ్లోరింగ్ వచ్చి 4x2 వర్టిఫైడ్ టైల్స్ అయితే యూజ్ చేయడం జరిగింది. ఇదంతా కూడా లివింగ్ ఏరియా వచ్చిందండి, చూస్తున్నారు కదా. సీలింగ్ వచ్చేప్పటికి ప్రొఫైల్ లైటింగ్తో ఇచ్చారు. ఇంకా కబోర్డ్ వర్క్ విషయానికి వస్తే మనకి చాయిస్ ఇస్తారండి. కబోర్డ్ వర్క్ ప్రకారం చూసుకోవచ్చు. ఇది వచ్చేప్పటికి ఒక దేవుడు గది లాంటిది ఇక్కడైతే మనకి ప్రొవిజన్ అయితే ఇవ్వడం జరిగిందండి. సో పూజ చేసుకోవడానికి ఇక్కడ ఆప్షన్ అయితే ఇచ్చారు. ఇక్కడ లోపల చూద్దామండి. ఇదంతా కిచెన్ ఏరియా వస్తుంది ఫ్రెండ్స్. మొత్తం కబోర్డ్ వర్క్ అది చేయించుకుంటే కనుక చక్కగా ఉంటుంది. ఇది వచ్చేప్పటికి మనకి ఒక డైనింగ్ స్పేస్ లాగా ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ వచ్చేప్పటికి మనం ఫ్రిడ్జ్ అయితే పెట్టుకోవడానికి ఆప్షన్ అయితే ఇచ్చారు. అండ్ కిచెన్ ప్లాట్ఫామ్ కూడా కంప్లీట్ గ్రానైట్ యూస్ చేశారండి. మొత్తం స్టోరేజ్ అంతా కూడా చూడొచ్చు, పైన అంతా కూడా స్టోరేజ్ ఇచ్చేశారు. సో ఇదంతా కూడా మనకి కిచెన్ వచ్చింది. నెక్స్ట్ వాష్ ఏరియా చూద్దాం ఒకసారి. ఇది వాష్ ఏరియా అండి. ఇదంతా కూడా వాష్ ఏరియా. సెక్యూరిటీ పరంగా కూడా గ్రిల్స్ ప్రొవైడ్ చేస్తున్నారండి. అలాగే ఇక్కడ వాషింగ్ మిషన్ అది పెట్టుకోవడానికి ప్రొవిజన్ ఇవ్వడం జరిగింది. డిటర్జెంట్ స్టోర్ చేసుకోవడానికి స్టోరేజ్ కూడా ఇచ్చేసారండి ఇక్కడే. సో వాష్ ఏరియా చూసాము. నెక్స్ట్ ముందుగా అయితే మీకు మాస్టర్ బెడ్రూమ్ అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. మాస్టర్ బెడ్రూమ్ చూద్దాము. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. సీలింగ్ లైట్స్తో పాటు ప్రొఫైల్ లైటింగ్ కూడా ఇచ్చారండి సీలింగ్లో. అండ్ వార్డ్రోబ్స్ కూడా వాల్ టు వాల్ వార్డ్రోబ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది, చూస్తున్నారు కదండి. ఇదంతా కూడా మాస్టర్ బెడ్రూమ్ వచ్చిందండి. ఇంకా అది వచ్చేప్పటికి అటాచ్డ్ బాత్రూమ్ వచ్చిందండి. ఒకసారి అటాచ్డ్ బాత్రూమ్ కూడా చూపిస్తాను. ఇది బాత్రూమ్ అండి. టైల్స్ కూడా ఆల్మోస్ట్ ఫైబర్ క్లాడింగ్ చేయించడం జరిగింది, వాల్ టైల్స్ అనేవి. నెక్స్ట్ సెకండ్ బెడ్రూమ్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు చూపిస్తుంది సెకండ్ బెడ్రూమ్ అండి, కిడ్స్ బెడ్రూము. కిడ్స్ బెడ్రూమ్లో కూడా చూడొచ్చు సీలింగ్ లైట్స్, సీలింగ్ వర్క్ అంతా కూడా. ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా కన్స్ట్రక్షన్ అయితే చేయించారండి బిల్డరు. ఇక్కడ సెకండ్ బెడ్రూమ్కి సంబంధించిన బాత్రూమ్ చూద్దాం ఇప్పుడు. సెకండ్ బెడ్రూమ్కి సంబంధించిన బాత్రూమ్ అండి. ప్రతి బాత్రూంలో కూడా కమోడ్ అది ప్రొవైడ్ చేశారు. వెస్ట్రన్ స్టైల్ కమోడ్ ఇవ్వడం జరిగింది, చూస్తున్నారు కదా. అండ్ నెక్స్ట్ థర్డ్ బెడ్రూమ్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఇది గెస్ట్ బెడ్రూమ్ లేదా పేరెంట్స్ బెడ్రూము. ఈ బెడ్రూమ్లో కూడా వార్డ్రోబ్ అనేది చూడొచ్చు, వార్డ్రోబ్ ఇలా ఇవ్వడం జరిగింది. అండ్ ఈ బెడ్రూమ్లో 5x6 అయితే కంఫర్టబుల్గా కాట్ సైజ్ సరిపోతుందండి. అండ్ ఈ బెడ్రూమ్కి వచ్చిన బాత్రూమ్ అయితే చూద్దాము. ఇది థర్డ్ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ బాత్రూమ్ అండి. 3 బెడ్రూమ్లకి కూడా 3 అటాచ్డ్ బాత్రూమ్స్ వచ్చినాయండి. అలాగే ఈ బెడ్రూమ్ సైడ్ వచ్చేప్పటికి మనకు ఒక బాల్కనీ వచ్చింది, అది కూడా చూద్దాము.
ఇది థర్డ్ బెడ్రూమ్కి వచ్చిందండి బాల్కనీ. సెట్ బ్యాక్స్ అయితే చాలా పర్ఫెక్ట్గా వదిలేరండి, చాలా చక్కటి సెట్ బ్యాక్స్ వదిలేరు. అది కూడా ఈ ప్రాజెక్ట్ వచ్చేవాటికి 4 floors 8 flats మాత్రమే ఉంటాయి. హైవేకి, ప్రసాదంపాడు హైవేకి చాలా అంటే చాలా దగ్గరగా ఉన్న లొకేషన్ అండి ఇది. ఇది టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చేప్పటికి 1400 ఎస్ఎఫ్టీ వస్తుందండి. ప్లింత్ ఏరియా అయితే 1100 ఎస్ఎఫ్టీ వస్తుంది. యూడిఎస్ వచ్చేప్పటికి 55 గజాల దాకా వస్తుంది ఫ్రెండ్స్. ఇక ప్రైస్ విషయానికి వస్తే 62 లక్షలు చెప్తున్నారండి. కబోర్డ్ వర్క్ అన్నీ చేసి ఇచ్చేలాగా. స్లైట్లీ ప్రైస్ నెగోషియేషన్ ఉంటుందండి, మాట్లాడుకోవచ్చు ప్రాపర్టీ నచ్చితే కనుక. సో ఈ వీడియోలో ఉన్న ప్రాపర్టీ ఎవరికైనా నచ్చినట్లయితే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుందండి, నాకు కాల్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వివరాలు అయితే తెలియజేస్తాను. అలాగే లోన్స్ కూడా ఎవరికైనా కావాలంటే ప్రొవైడ్ చేద్దామండి. 100% లోన్స్ ఎలా చూద్దాము. మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని మంచి ప్రాపర్టీస్తో మేము ముందుకు వస్తాము. అలాగే మాది మార్కెటింగ్ బిజినెస్ అండి, మేము మార్కెటింగ్ కమిషన్ అనేది తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.